ఈరోజు సింప్లిఫికేషన్లో డే 2. ఇందులో మనం క్యూబ్ రూట్స్, డివిజిబిలిటీ రూల్స్, మల్టిప్లికేషన్స్ అండ్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ క్యూబ్స్. క్యూబ్స్లో ఫస్ట్ 12 క్యూబ్ ఉంది. 12 క్యూబ్ ఎలా ఫైండ్ చేస్తాం? ఫస్ట్ 2 క్యూబ్ ఎంత? 8. ఇక్కడ రాసుకోండి. 1 క్యూబ్ ఎంత? 1. ఇప్పుడు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే a స్క్వేర్ బి b స్క్వేర్ a. ఇలా a స్క్వేర్ అంటే ఏంటి? 1 స్క్వేర్ 2, b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 1. ఎంత అవుతుంది ఇది? 1 స్క్వేర్ 1 2, ఇది కూడా 2 అవుతుంది. సో 2 స్క్వేర్ అంటే 4. ఇలా వేసుకున్న తర్వాతకి ఈ 2 సైడ్స్ ప్లస్ పెట్టుకోండి. 4ని డబల్ చేయండి 8, 2ని డబల్ చేస్తే 4. ఇప్పుడు యాడ్ చేయండి. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 8 4 + 8 12 7 1. సో 12 క్యూబ్ వచ్చేసి 1 7 2 8. సిమిలర్లీ ఇప్పుడు 15 క్యూబ్ అనుకోండి. 15 క్యూబ్ అంటే ఫస్ట్ 5 క్యూబ్ ఎంత? 5 క్యూబ్ 125. 1 క్యూబ్ ఎంత? 1. మళ్ళీ 1 స్క్వేర్ ఇంటూ 5, 5 స్క్వేర్ ఇంటూ 1 ఏమవుతుంది? 5 5 5 25. సో 5 and 25. ఇక్కడ ప్లస్ వేసుకొని 25కి డబల్ 50, 5కి డబల్ 10. ఈ 125లో 5 మాత్రమే ఇక్కడ పెట్టుకొని 12 క్యారీ చేయండి. ఓకే, ఇప్పుడు 50 + 25 75, 75 80 87 కాబట్టి టోటల్ ప్లస్ చేస్తే 7 ఇక్కడ 8 ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇది 10 + 15 15 + 8 23 3 ఇక్కడ 2 క్యారీ 2 + 1 3. 15 క్యూబ్ వచ్చేసి 3375. మనము ఇంతే. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే 3 క్యూబ్ ఎంత? 3 క్యూబ్ 27. 2 క్యూబ్ 8. మళ్ళీ 2 స్క్వేర్ ఇంటూ 3, 3 స్క్వేర్ ఇంటూ 2 12 18. 12 18. 18కి డబల్ 36, 12కి డబల్ 24. 7 ఇక్కడ 2 క్యారీ చేయండి. 18 + 36 + 2 56. 5 ఇక్కడ 6 ఇక్కడ. నెక్స్ట్ 24 + 12 + 5 41. 1 ఇక్కడ 4 ఇక్కడ. 4 + 8 12. సో 12 క్యూబ్ 23 క్యూబ్ వచ్చేసి 12167. సేమ్ ఇప్పుడు 63 క్యూబ్ అనుకోండి. 63 క్యూబ్ అంటే 3 క్యూబ్ ఎంత? 27. 6 క్యూబ్ ఎంత? 216. మళ్ళీ 6 స్క్వేర్ ఇంటూ 3, 3 స్క్వేర్ ఇంటూ 6 ఇదెంత అవుతుంది? 108. ఈ స్క్వేర్ 9 9 54. 54 108. ఇక్కడ ప్లస్ దీన్ని డబల్ చేయండి. 108 డబల్ చేయండి. 116 108. ఇప్పుడు 7 ఇక్కడ 2 క్యారీ. 108 + 54 54 + 2 ఎంత? 164. 164లో 4 ఇక్కడ 16 క్యారీ. 108 + 116 + 16 240. 248 of 24 ఇక్కడ 0 ఇక్కడ. 216 + 24 250. సో 63 క్యూబ్ వచ్చేసి 250 0 0 4 7. ఇది క్యూబ్స్. నెక్స్ట్ మనం క్యూబ్ రూట్స్ చూద్దాం. ఇప్పుడు క్యూబ్ రూట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 4096 ఉంది. 4096 మీ అందరికీ అప్ టు 9 10 వరకు అయితే గుర్తుంది కదా. క్యూబ్లో మనం స్క్వేర్ రూట్లో ఏం చేసినాము? ఇట్లా 2 యూనిట్స్ని పక్క 2 డిజిట్స్ని లాస్ట్ 2 డిజిట్స్ని పక్కకు పెట్టినాం. క్యూబ్ రూట్లో ఏం చేయాలంటే లాస్ట్ 3 డిజిట్స్ని సపరేట్ చేయాలి. లాస్ట్ 3 డిజిట్స్ని సపరేట్ చేసి దాంట్లో ఈ 6 అనే నెంబర్ ఈ అప్ టు 9 వరకు అంటే ఏ క్యూబ్ చేస్తే మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ 6 వస్తుందో చెక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనకి 6 క్యూబ్ చేస్తే 216 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి 6. సో 6 4 అనేది ఏ రేంజ్లో వస్తుంది అంటే 1కి 8కి మధ్యలో వస్తుందా లేకపోతే 8కి 27కి మధ్యలో వస్తుందా? 1 to 8కి మధ్యలో కదా. అందులో చిన్న నెంబర్ ఏది? 1. సో 16 ఇస్ ఆన్సర్. క్యూబ్ రూట్ ఆఫ్ 4096 వచ్చేసి 16. ఇంతే. అయినో. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 5832. మళ్ళీ సేమ్ లాస్ట్ 3 డిజిట్స్ సపరేట్ చేయండి. అందులో యూనిట్ ప్లేస్లో ఉన్నది ఏంటి? 2 ఎక్కడ ఉంది మనకి?
వస్తుంది 1కి 2కి బిట్వీన్, సో 1 తీసుకోవాలి. సో దీని ఆన్సర్ వచ్చేసి 18. సేమ్ అలానే క్యూబ్ రూట్ ఆఫ్ 39304 అనుకోండి, ఇలా సపరేట్. 4 ఎక్కడ వస్తుంది మనకి, 4 క్యూబ్ 4 39 ఏ రేంజ్లో వస్తుంది, 27కి అండ్ 64కి బిట్వీన్, అంటే మనం 3 తీసుకోవాలి. 3 దీని ఆన్సర్ వచ్చేసి 30. నెక్స్ట్ 4th ఎగ్జాంపుల్, క్యూబ్ రూట్ ఆఫ్ 103823. మనకి ఎంత పెద్ద డిజిట్ అయినా ఉండని మనం ఓన్లీ లాస్ట్ 3 డిజిట్స్ మాత్రమే తీసుకొని దాంట్లో యూనిట్ ప్లేస్లో ఉన్న చెక్ చేస్తాం. ఇది 3 కాబట్టి 3 ఎక్కడ ఉంది, 7 క్యూబ్ 7 103 మనకి ఏ రేంజ్లో వస్తుంది, 4కి 5కి బిట్వీన్, అందులో చిన్నది తీసుకోవాలి. 47 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు లాస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 571 787 అనుకోండి. 7 ఎక్కడ వస్తుంది మనకి, 3 క్యూబ్ 3 571 రేంజ్ ఎక్కడ వస్తుంది మనకి, బిట్వీన్ 8 and 9, సో 83 ఇస్ ద ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యూబ్ రూట్స్. డివిజిబిలిటీ రూల్స్ చూద్దాం. డివిజిబిలిటీ రూల్స్లో డివిజిబిలిటీ బై 2 అంటే ఒక నెంబర్ 2తో డివిజిబుల్ అవుతుందో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే లాస్ట్ డిజిట్ అనేది మనకి ఈవెన్ నెంబర్ అయి ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ 0 2 4 6 8 ఇలా ఏ ఈవెన్ నెంబర్ ఉన్నా కానీ అది డివిజిబుల్ బై 2 అవుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇప్పుడు 246 ఉంది, 246లో లాస్ట్ డిజిట్ ఏంటి, 6 అనేది ఈవెన్ నెంబర్ కదా, అంటే బై 2 తోటి డివిజిబుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 918 8 అనేది ఈవెన్ కాబట్టి డివిజిబుల్ అవుతుంది. 348 564 322 ఇవన్నీ లాస్ట్ డిజిట్స్ ఈవెన్ కాబట్టి ఇవన్నీ 2 తోటి అనేది డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ బై 3 రూల్ ఏంటి అంటే సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 123 ఉంది, 123లో సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ అన్ని డిజిట్స్ని యాడ్ చేయాలి. అంటే 1 + 2 + 3 ఎంత అవుతుంది, 6 అనేది 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ అవుతుంది. సో 123 కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు 728 ఉంది, సారీ 534 ఉంది అనుకోండి, 5 + 3 + 4 12 అనేది 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 534 కూడా 3 తోటి డివిజిబుల్ అనేది అవుతుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 4 and 5 చూద్దాం. 4 ఏంటి అంటే లాస్ట్ 2 డిజిట్స్, ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్కి లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4తో డివిజిబుల్ అయినాయి అనుకో, అది మనకి 4తో కూడా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 316 ఉంది, 16 అనేది 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కదా, సో 316 కూడా 4తో డివైడ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 728 ఉంది, 28 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి 728 కూడా మనకి 4తో డివిజిబుల్ అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు 220 ఉంది, 20 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 4తో కూడా డివిజిబుల్ అవుతుంది. సేమ్ 424 516 ఇలా లాస్ట్ 2 డిజిట్స్ అనేది చెక్ చేసుకోవాలి. అవి డివిజిబుల్ అవుతుంది అంటే ఎంత పెద్ద నెంబర్ అయినా, ఇప్పుడు 2424 అయినా లేకపోతే 6220 అయినా మనకి 4తో అనేది డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏంటి అంటే లాస్ట్ డిజిట్ అనేది మనకి 0 అన్న 5 అన్న ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 145 ఉంది, లాస్ట్ డిజిట్ మనకి 5, సో ఈ టోటల్ నెంబర్ అనేది 5 తోటి మనకి డివిజిబుల్ అవుతుంది. 120 లేదా 135 35 165 ఇవన్నీ లాస్ట్కి 0 5 5 5 170 ఇలా లాస్ట్కి 0 లేదా 5 ఉందనుకోండి, అది 5 టేబుల్తో మనకి డివిజిబుల్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 చూద్దాం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6 ఏంటి అంటే ఏదైనా ఒక నెంబర్ అది 2 తోటి ఇంకా 3 తోటి డివిజిబుల్ అవుతుంది అని అంటే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 132 తీసుకోండి, 132 అనేది లాస్ట్ డిజిట్. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2 ఏంటి, మనకి లాస్ట్ డిజిట్ వచ్చేసి ఈవెన్ ఉండాలి, ఇక్కడ ఈవెన్ ఉంది, సో ఇది 2 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 3 తోటి అవుతుందా లేదా చెక్ చేయాలంటే 1 + 3 + 2 3 4 5 6 అనేది 3 తోటి డివిజిబుల్ అవుతుంది. సో 2 తోటి 3 తోటి అవుతుంది కాబట్టి 6తో కూడా అవుతుంది అని అర్థం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 324 ఉంది, 324 ఈవెన్ లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ వచ్చింది, సో 2 తోటి డివిజిబుల్ అవుతుంది. 3 తోటి అంటే 3 + 2 + 4 వచ్చేసి 12, సో 9 కాబట్టి 3తో కూడా డివిజిబుల్ అవుతుంది. 2 and 3తో డివిజిబుల్ అయిందంటే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 7 ఏంటి అంటే ఇది కొంచెం కాంప్లికేట్. ఏంటి అంటే ఫస్ట్ ఏదైనా ఒక లాస్ట్ డిజిట్ని నెంబర్లో లాస్ట్ డిజిట్ని డబల్ చేయాలి. డబల్ చేసి ఆ డబల్ చేస్తే వచ్చిన నెంబర్ని ఉన్న మిగతా రిమైనింగ్ నెంబర్తో సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినాక డిఫరెన్స్ అనేది మనకి 0 లేదా 7 టేబుల్తో డివిజిబుల్ అయిందనుకో, ఆ ఓవరాల్ నెంబర్ అనేది మనకి 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు 203 ఉంది, 203లో లాస్ట్ డిజిట్ ఏంటి 3, 3కి డబల్ ఏంటి 3 × 2 6, 20 - 3 × 2 ఎంత 20 - 6 which is equals to 14. 14 అనేది 7 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా, అవుతుంది అంటే 203 కూడా మనకి 7 టేబుల్తో డివిజిబుల్ అనేది అవుతుంది అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 371లో 37 - 1 × 2 which is nothing but
-2 దట్ ఈస్ 35. 35 అనేది 7 5 మనకి డివిజిబుల్ అవుతుంది. సో 371 కూడా మనకి 7 టేబుల్తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఇప్పుడు డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 అండ్ 9 చూద్దాం. 8 ఏంటి అంటే లాస్ట్ 3 డిజిట్స్ వచ్చేసి ఎంత పెద్ద నెంబర్ అయినా లాస్ట్ 3 డిజిట్స్ మనకి 8 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1016 ఉంది. లాస్ట్ 3 డిజిట్స్ ఏంటి 016. 016 అంటే 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా, అవుతుంది. సో ఈ టోటల్ నెంబర్ కూడా మనకి 8 తోటి అనేది డివిజిబుల్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే 43240 అనుకో. 240 అనేది మనకి 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా. సో 43240 కూడా మనకి డివిజిబుల్ అనేది అవుతుంది అనమాట. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 ఏంటి అంటే ఇప్పుడు సేమ్ ఇందాక డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3 ఏమనుకున్నాం, సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి 3 తో డివిజిబుల్ అవ్వాలి అనుకున్నాం. సేమ్ అలానే సమ్ ఆఫ్ డిజిట్స్ వచ్చేసి మనకి 9 తో డివిజిబుల్ అవ్వాలా ఉండాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 729 ఉంది. 7 + 2 + 9 18. 18 అనేది మనకి 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో 729 కూడా అవుతుంది అని అర్థం. నెక్స్ట్ 567 అనుకో. 5 + 6 + 7 ఈజ్ ఈక్వల్స్ టు 18. సేమ్ 18 డివిజిబుల్ అవుతుంది అంటే 567 కూడా మనకి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 10 అండ్ 11 ఏంటి అంటే 10 మీన్స్ నథింగ్ బట్ 10 కి ఏంటి అంటే లాస్ట్ డిజిట్ వచ్చేసి మనకి కంపల్సరీ 0 ఉండాలి. 0 ఉండే ఏ డిజిట్ అయినా కానీ మనకి 10 తో డివిజిబుల్ అవుతుంది అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 120 లేదా 1200 లేదా 1750 162450 ఇలా ఏదైనా కానీ లాస్ట్ మనకి 0 ఉంది అని అంటే 10 తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. అండ్ 11 డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 11 ఏంటి అంటే ఒక నెంబర్కి ఇప్పుడు 1 2 3 4 ఇలా ఏదైనా నెంబర్ ఉంది అనుకోండి, సమ్ ఆఫ్ ఆడ్ పొజిషన్స్ దీన్ని సమ్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ పొజిషన్స్ 1 + 3 4 4 - 4 + 2 6 4 - 6 -2 -2 అనేది మనకి either 0 అయినా ఉండాలి లేదా 11 టేబుల్తో డివిజిబుల్ అయినా ఉండాలి. ఇవి రెండు కాదు అని అంటే ఈ నెంబర్ అనేది మనకి 11 తో డివిజిబుల్ కాదు అని అంటాం. ఈ 2 అనేది మనకి ఇప్పుడు 2 అనేది మనకి either 0 కాదు ప్లస్ 11 టేబుల్తో డివిజిబుల్ కూడా కాదు. సో 1 2 3 4 అనేది మనకి 11 టేబుల్ డివిజిబుల్ కాదు అని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు 121 ఉంది అనుకోండి. 121 1 + 1 ఒకటి నెక్స్ట్ -2 1 + 1 -2 2 - 2 0 0. సో ఇది 121 అనేది 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 1 3 3 1 ఉంది అనుకోండి. ఈవెన్ ప్లేసెస్ ఆడ్ ప్లేసెస్ 1 + 3 -3 + 1 అనుకోండి. 4 - 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో 1 1 1 3 3 1 అనేది 11 తోటి డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇప్పుడు మల్టిప్లికేషన్స్లో చిన్న ట్రిక్స్ చూద్దాం. ఇప్పుడు ఏదైనా నెంబర్ 100కి నియర్గా ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేస్ 100కి నియరెస్ట్ ఉన్న నెంబర్ని మల్టిప్లై చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 108 × 106 ఉంది. 108 × 106 ఇది 100కి నియరెస్ట్ వాల్యూ కదా, నియరెస్ట్ వాల్యూ కాబట్టి ఎంత 100కి 108 అనేది 100కి +8 అవుతుంది. 106 అనేది +6 అవుతుంది కదా. సో 8 + 6 8 6 ఎంత 48. ఇప్పుడు అయితే ఈ నెంబర్ కని యాడ్ చేయండి లేదా ఈ నెంబర్ కని యాడ్ చేయండి, మీ ఇష్టం. రెండిట్లో ఏది యాడ్ చేసినా మనకు ఓకే. ఇప్పుడు నేను దీంతో యాడ్ చేస్తున్నాను. 108 + 6 ఎంత 114. సో మనకి 108 × 106 వచ్చేసి ఆన్సర్ ఎంత 114 × 40. దిస్ ఇస్ ద ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 109 × 107 ఉంది అనుకోండి. మీరే చెప్పండి. ఇప్పుడు 109 దేనికి ఎంత యాడ్ చేసి 100కి ఎంత యాడ్ చేయొచ్చు +9 కాబట్టి 107 అంటే +7 7 9 63. ఇప్పుడు 109 + 7 దీనికి ఇదైనా యాడ్ చేయొచ్చు, దీనికి ఇదైనా యాడ్ చేయొచ్చు. ఏది యాడ్ చేస్తే మనకి ఒక సేమ్ ఆన్సర్ వస్తుంది. 109 + 7 ఎంత 116. సో 109 × 107 ఈజ్ ఈక్వల్స్ టు 11663. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. 124 × 103 అనుకోండి. 124 + 24 103 + 3 24 × 3 72. 124కి 3 యాడ్ చేయండి 127. ఇప్పుడు ఎంత అవుతుంది 127 72 ఈజ్ ద ఆన్సర్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇవి రెండు ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం కదా, ఎక్కడైతే మనకి ఇది ఏదైతే మల్టిప్లై చేస్తున్నామో ఇది ఓన్లీ మనకి 2 డిజిట్స్ అనేది ఉండాలి. ఒకవేళ 3 డిజిట్స్ ఉంటే ఎలా మరి 3 డిజిట్స్ ఉన్నది ఎగ్జాంపుల్ చూద్దాం. 116 × 112 116 అంటే +16 112 అంటే +12 16 × 12 వచ్చేసి మనకి 192 అవునా. ఇప్పుడు 116కి 12 యాడ్ చేయండి ఎంత అవుతుంది 128 కదా. మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను ఓన్లీ 2 డిజిట్స్ మాత్రమే తీసుకోవాలి అని చెప్పాను. సో 92 మాత్రమే తీసుకొని ఈ 1 అనేది దీనికి యాడ్ చేయాలన్నమాట. అంటే దీన్ని క్యారీ లాగా దీనికి యాడ్ చేయాలన్నమాట. అప్పుడు ఇదేమవుతుంది 129 అవుతుంది. 129 ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది 129 92. ఇంతే సింపుల్.
చేసినాం. ఒకవేళ 100కి తక్కువ ఉంటే ఎలా? అది కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 92 88 ఉంది అనుకోండి. 92 into 88 ఇది ఈజీ, మీరే చెప్పండి. ఇది 100కి ఎంత తక్కువ ఉంది? 92 minus 8, 88 అంటే minus 12, 8 12 96, 92 minus లేదా 92 minus 12 అయినా చేయండి, లేదా 88 minus 8 అయినా చేయండి. ఎంత అవుతుంది? 80. సో 92 into 88 8096 అంతే. ఒకవేళ బేస్ 200 అంటే 200కి దగ్గరగా ఉన్న నెంబర్స్ అది ఎలా చేయాలి? ఇది కూడా సేమ్ ఉంటుంది, బట్ ఏంటి అంటే ఇప్పుడు 212 into 207 ఎగ్జాంపుల్ చూద్దాం. 212 207 ఉంది. సేమ్ మీరే చెప్పండి, ఆ 200కి ఎంత నియరెస్ట్ ఉంది? ప్లస్ 12, 207కి ప్లస్ 7. సేమ్ ఇందాక లానే 12 into 7 84. ఇది ఎంత అవుతుంది? యాడ్ చేసి 212 ప్లస్ 7 ఎంత అవుతుంది? 219 అవుతుంది. 219 బేస్ 100 ఉంటేనేమో డైరెక్ట్ మనం దీన్ని కలిపి ఆన్సర్ రాసేస్తాం. కానీ ఇది బేస్ 200 కాబట్టి ఈ వచ్చిన ఆన్సర్ని ఇంటూ 2 చేయాలి. ఎంత వస్తుంది? 8 18 3 4 438. సో 212 into 207 is equals to 43884. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 208 into 207 ఉంది అనుకోండి. 208 plus 8, 207 plus 7, 8 7 is 56, 8 plus 7 208 plus 250. వచ్చిన ఆన్సర్ని ఇంటూ 2 చేయండి. 2 5 is 10, 2 1 is 2 3, 2 is 4 430. సో ఆన్సర్ వచ్చేసి 43056. ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు 214 into 212 అనుకోండి. 214కి ప్లస్ 14, 212కి ప్లస్ 12, 14 into 12 168. నేను ఇందాక చెప్పాను ఓన్లీ 2 డిజిట్సే తీసుకోవాలి అని. దీనికి యాడ్ చేస్తే 226 into 2 452 వస్తుంది. 452 వస్తే ఇవన్నీ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి అని చెప్పా కదా, ప్లస్ 1 453, 45368 is the answer. సేమ్ ఇలానే ఇప్పుడు బేస్ 300కి నియరెస్ట్ ఉంది అనుకో, ఇక్కడ మనం 3తో మల్టిప్లై చేస్తాం. 400 అయితే 4 తోటి, 3 అయితే 300 అయితే ఇంటూ 3, 400 అయితే ఇంటూ 4, అలా అప్ టు సో ఆన్. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ కూడా ఎక్కువ డీప్ అవసరం లేదు, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. జస్ట్ చిన్న టిప్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3/8 + 1 + 4 ఉంది అనుకోండి. నార్మల్గా అయితే మనం ఎలా చేస్తాము, 8కి 4కి ఎల్సిఎం చేసుకొని అది ఎంత వస్తుందో అది ఇక్కడ రాసుకొని 8 1s are 8, 1 into 3 plus 2 into 1, 3 plus 2/8, 5/8. ఇలా చేస్తాం నార్మల్గా అయితే. ట్రిక్ ఏంటి అంటే, మనం ఎప్పుడైనా ఇలాంటివి చూసినప్పుడు మనకి అంత టైం ఉండదు కాబట్టి ఎల్సిఎం చేసి ఈ 2 డిజిట్స్లో ఇప్పుడు పెద్ద నెంబర్ ఇది కాబట్టి హైయెస్ట్ నెంబర్ ఇక్కడ రావాలంటే మనం దీనికి ఎంత మల్టిప్లై చేయాలి? 2. సో 3/8 plus 1 into 2, 4 into 2, which is equals to 3 plus 2/8, which is 5/8. ఇంతే, సింపుల్. ఇలా ఇప్పుడు ఇది మీరే చెప్పండి. 4/15 ఉంది, 2/3 ఉంది. ఇందులో హైయెస్ట్ ఇది. ఇప్పుడు మనకి ఇక్కడ బేసిస్ ఈక్వల్ కావాలి అని అంటే మనం 3ని ఎంత మల్టిప్లై చేయాలి? 5తో. అంటే 4/15 plus 2 into 5, 3 into 5, which is nothing but 4/15, 10/15. మనకి బేసిస్ ఏముంటే జస్ట్ మనం పైన 2 మాత్రమే యాడ్ చేస్తాం. 14/15. దిస్ ఇస్ ఆన్సర్. ఒకవేళ మనకి ఇలాంటి నెంబర్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు 5ని మనము 3 చేయలేం, 3ని 5 చేయలేం కదా. ఇలాంటి నెంబర్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే బేసెస్ని రెండింటిని మల్టిప్లై చేయాలి. అంటే 4 into 3, 5 into 3. సేమ్ అలానే 2 into 5, 3 into 5, 12 plus 5 2s are 10/15. నథింగ్ బట్ 22/15. సో ఇలా నెక్స్ట్ సింప్లిఫికేషన్లో మిగతాది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.